శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రవాహంలో సాహసం చేయవద్దు, ఇల్లందు డీఎస్పీ చంద్రబాను. వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి, ఏసీపీ వర్ధనపేట. సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు. రోడ్డున పడ్డ ప్రభుత్వం మద్యం దుకాణ ఉద్యోగులు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మొరపెట్టుకుంటున్న మద్యం దుకాణ ఉద్యోగులు. భారీ వర్షంలో తిరుగుతూ పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్. ప్రకృతి విపత్తులో ప్రజలు స్వీయ రక్షణ పాటించాలి, మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, అందోల్ నియోజకవర్గం టేక్మల్ మండలం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అత్యవసరమైతే మాత్రం ఇంట్లో నుంచి బయటకు రావాలి. రాకపోకలు నిలిచిపోతపై పొంగి పొర్లుతున్న గుండు వాగు ముందస్తుగా పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు. దంచి కొడుతున్న వానలు, పొంగి పొర్లుతున్న వాగులు వంకల వర్షానికి కూలిపోతున్న ఇండ్లు. లింగాల గణపురం మండలం శ్రీనివాస నగర్ కాలనీలో నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీంద్రరావు ఆధ్వర్యంలో పంచమ వార్షికోత్సవ పురస్కారాల సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య దంపతులను మరియు ప్రముఖ ప్రవచన కిరీటి కోడకండ్ల రాధాకృష్ణ శర్మ, ప్రసిద్ధ హరినాథ గాన సరస్వతి బుడిగ లక్ష్మీనారాయణ భాగవతర్, ప్రముఖ గాయకుడు మిమిక్రీ ఆర్టిస్ట్ మహమ్మద్ రహీంలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. విరివిగా ప్రచారం అవుతుంది. అప్పటి రోజులు కళలు కలదప్పిన జీవితాలు, సామాజిక సేవలో సమాజంలో వివిధ రంగాలు కదా. మరి ఇలాంటి సందర్భాల్లో మరి ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ప్రత్యేకంగా అభినందిస్తూ వచ్చింది వారి గురించి. ఈరోజు సన్మానం చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా మనం వింటున్నది కానీ ఎంత లక్షల రూపాయలు వెళ్తారు కూడా నాకు దొరకదు.
సామాజిక సాంస్కృతిక సేవా సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ పంచమ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, గొప్ప గొప్ప కవులు, సాహిత్యవేత్తలు, ఈ యొక్క ఆశీనులై ఉన్నటువంటి వారందరికీ, పెద్దలు, గౌరవనీయులు, ఈరోజు నాకు రవీంద్రరావు గారు, ఆ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీ దంపతులు ఇంత గొప్పగా సన్మానం చేస్తారని ఊహించలేదు. ఇల్లందు పట్టణంలోని ఇల్లందు పాడు చెరువు అలుగుపోస్తూ ఇల్లందు సత్యనారాయణపురం మధ్య కల్వర్టుపై నుంచి వెళ్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా సత్యనారాయణపురానికి చెందిన పాషా ద్విచక్ర వాహనంపై ఇల్లందు వైపు వస్తూ స్థానికులు వారిస్తున్న వరద ఉధృత నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి వరద ఉధృతిలో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. ప్రవాహంలో చెట్టును పట్టుకుని ఉన్న అతని తాడు సహాయంతో స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా తన ద్విచక్ర వాహనాన్ని కూడా వెతకాలని కొంతసేపు మారం చేశాడు. అక్కడికి చేరుకున్న ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, సిఐ సత్యనారాయణ అక్కడికి చేరుకుని అతను క్షేమంగా బయటకు వచ్చేలా కృషి చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వరద ఉధృతిలో ఎవరు సాహసం చేయవద్దని, మద్యం మత్తులో ఒక వ్యక్తి చేసిన సాహసంతో ప్రాణాల మీదకి వచ్చిందని, ఎట్టకేకలకు అతన్ని కాపాడడం జరిగిందన్నారు. మరో 2 రోజులు వర్షాల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పుడు ఈ చెట్టు మీద మంచిగా సేఫ్ దూకిండా వరదల ఇప్పుడు దూకినాడు దొరకడు అంత మంచి చెట్లు దొరకదు. అతనికి చేయి నొప్పి పెట్టదా? ఎప్పటి నుంచి ఆలాడుతాడు మరి. చేయి నొప్పి అరే రే 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 వీడియో తీసుకున్నావా? అమ్మా పుట్టాడు పోతాడు. ఎవరన్నా ఒకళ్ళు అన్నతోడే ఉన్నాడు. ఇల్లందు సత్యనారాయణపురానికి మధ్యలో పోయి ఒక చట్టం మీద నుంచి ఇప్పుడే ఉద్దరంగా కూడా ఒక మనిషి త్యాగం చేసి ఇటు రావడానికి ట్రై చేసి ట్రై చేసే అఘాయిత్యాలు చేయకండి, అలాంటివి చేయకుండా ఆపండి. ఎందుకంటే వాళ్ళు తాగిన మైకంలో కానీ ఇదైతే లోన వాడిని ఎమ్మటే పట్టుకొని బయటికి తీసాం. ఇంకా ఫ్యూచర్లో ఇంకో 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకు వాగు కూడా పెరగడానికి ఛాన్స్ ఉన్నది. అక్కడ చెరువు మచ్చడి పడుతుంది కాబట్టి పడడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి మీరు ఎవరైనా ఇటు రావడానికి కానీ పోవడానికి కానీ చేయకండి. అలాంటివి చేస్తే కొద్దిగా డేంజరు. కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఏరియాని బట్టి ఆలోచించండి. గణేష్ నవరాత్రి ఉత్సవాలను కుల మతాలకు అతీతంగా శాంతియుతమైన వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని వర్ధనపేట ఏసీపీ అంబట్ నర్సయ్య గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. పాలకుర్తి సర్కిల్ పరిధిలోని పాలకుర్తి, దేవరూపల, కొడకండ్ల మండలాల గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, గణేష్ మండపాలకు అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎవరున్నా కూడా మంచిగా సహకరించి ఒకరికొకరు సహాయం అందించుకుంటూ
ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం రేట్లో సిపి గారి ఆదేశాల మేరకు మన డీసీపీ గారి ఆధ్వర్యంలో మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల్లో ఏ గారు ఇది ఒక సర్కిల్ మనకు వర్ధనపేట సబ్ డివిజన్లో వాళ్ళకుర్తి ఒక సర్కిల్ 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఈ 3 మండలాల్లో ఉన్న మందమరి పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారక్ లో ఏర్పాటు చేస్తున్న జూనియర్ సివిల్ కోర్టును జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు సందర్శించారు. కోర్టు వసతులు, పార్కింగ్ కు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జూనియర్ సివిల్ జడ్జి సంపత్, బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్, ఎంఆర్ఓ సతీష్, సిఐ శశిధర్ రెడ్డి, సంబంధిత కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్ళకి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉంటారు సార్. పబ్లిక్ తెలిసినప్పుడు వస్తారు. ఇదంతా కోర్టు మోర్ దెన్ ఫ్రైడే వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం మళ్ళీ ఫంక్షన్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగితే లౌడ్ స్పీకర్స్ మీటింగ్స్ అయితే దాన్ని కోర్టు ఇప్పుడు అనుకున్న రోజే అది లేడీస్కి ఇచ్చేసిన దగ్గర ఫోటోలు కూడా దగ్గర భద్రాద్రి జిల్లా గుండాల కొడవటంచ రహదారిలో కిన్నెరసాని ఉధృతితో ఎడమెలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లో లెవెల్ వంతెనపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు ప్రభావంతో బారికేడ్లు ఏర్పాటు చేసి అధికారులు రాకపోకలు నిలిపివేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రభావంతో గుండాల మండల కేంద్రానికి కొడవటంచ, పాలగూడెం, నాగారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలపల్లి నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో ఎర్రచెరువు అలుగు వరద ఉధృతికి లక్ష్మీపురం వద్ద కల్వట్టు కుంగిపోగా రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్న లక్ష్మీపురం, వెంకటాపురం, సింగారం గ్రామస్తులు టేకులపల్లి, చింతచనికల వద్ద వరద నీరు ఉధృతితో కోతకు గురైన అనిశెట్టిపల్లి గుండాల రహదారి నిలిచిపోయిన రాకపోకలు. మరోవైపు వర్షాలతో సింగరేణి సంస్థకు సైతం నష్టం కొనసాగుతుంది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి ఓవర్ బర్డెన్లు నిలిచిపోయాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సామ్రాజ్యవాద వ్యతిరేక నిరసనలు ఉక్రెయిన్ పాలస్తీనాపై అమెరికన్ సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయిల్ సాగిస్తున్న అమానుష దమనకాండను యుద్ధోన్మాద వైఖరిని నిరసిస్తూ అంతర్జాతీయ కార్మిక వర్గ స్ఫూర్తితో సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యాక్షన్ డే నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కేంద్రాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక నిరసనలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని నిరసన తెలిపారు. నిలిపివేయాలి, ఉక్రెయిన్ పాలిస్తాన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి ఉక్రెయిన్ పాలిస్తీన్లపై అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దాడులను నిలిపివేయాలని చెప్పేసి 1946 నుంచి ఇప్పటిదాకా బ్రిటన్ అమెరికా ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాన్ని వెంటనే అమెరికా ఇజ్రాయెల్కు అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం CIT ఆధ్వర్యంలో చేయటం అనేది జరుగుతూ ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదం అనేక దేశాలలో ఉండేటువంటి భూభాగాలన్నింటినీ ఆక్రమించుకోవడం తప్పు. అమెరికా అనేది పెద్ద పోలీసులాగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. మూడో ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందేటువంటి దేశాల మీద దాడులు దౌర్జన్యాలు చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఉక్రెయిన్ పాలస్తీన్ల భూభాగాలను ఆక్రమించుకున్నటువంటి భూములను వెంటనే అమెరికా ఇజ్రాయెల్కు పాలస్తీనాకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాను. నా పేరు బంధు సాయిలు, CIT జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు. జననేత అభివృద్ధి ప్రదాత పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఘనంగా పూజలు చేయించడం మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రభుత్వం నుంచి అనేక నిధులను ప్రభుత్వం నుంచి తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజీలు, టెంపుల్స్ అభివృద్ధి విషయంలో అభివృద్ధి చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అభివృద్ధి మొదటి వరుసలో ఉండే విధంగా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఎప్పుడూ కలకాలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఉన్నతమైన పదవులు పొందాలని సాక్షాత్తు కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోవడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలు వెంటనే దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ TS, SP శబరీష్లతో కలిసి గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు, జంపన్నవాగు వరద ప్రవాహాన్ని, తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు, జలగంచ వాగు, మేడారం, జంపన్నవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడారు. మేజర్ ప్రాబ్లం ఆ కర్రలన్నీ వచ్చేసి పట్టుకుపోయినా మేకలు ఉండే అని అదే బ్యాంక్ ఇన్నే ఉన్నది. చాలా ప్రాబ్లం. మేకలు ఎల్లు పట్టుకొని నీళ్ళు పోతే మేకలు కూడా అక్కడ పనుకున్నాం ఆ పక్కింటి కాడ. జాగ్రత్త ఉండు రంజాలు. వర్షం తగ్గడం వల్ల కొంచెం పంపిస్తాం. తర్వాత మనకు పర్మనెంట్గా ఉండే ఇల్లు కట్టే నమస్తే.
ఇప్పుడే వచ్చింది అశోకన్న అది లోపలి కట్ట అక్కడ ఊళ్ళో కూడా ఊళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు తొవ్విచ్చే ఇంటి ముందు ముందు నీళ్ళు ఇళ్ళకి రాకుండా అది అవతల కాలు పోయినసారి ఎక్కడెక్కడ వచ్చిందో ఇప్పుడు కూడా అది ఆయన సైడ్ అది కొంచెం వర్క్ చేశారు ఈసారి మనం తొందర టెండర్ వేసి కట్టేసి అయ్యో హాస్పిటల్ ఎన్ని పోయినాయి ఇట్లా మొత్తం 14 16 పోయినాయి అన్ని మట్టి గోడలు పెంకటిలు మొత్తం మట్టి గోడలు పెంకటిలు మొత్తం ఫుల్ పార్షల్ మునిగేది పటేలు చేద్దాం అందరు ఇండ్లు పెట్టిద్దాం ఈసారి కొంచెం దసరా వెళ్ళిస్తారు ఓకే వరంగల్ నగరంలోని 32, 33, 39 డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్, ఏకశిలా నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాలలోని ఇళ్లలోకి పెద్ద కాల్వ పొంగి భారీగా చేరిన నీళ్లు సహాయక చర్యల కోసం వేచి చూస్తున్న కాలనీ వాసులు. కనీసం కనబడని అధికారుల చూపు. ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజలకు సహాయ చర్యలు చేస్తారని ఎదురుచూపు. హన్మకొండ చౌరస్తా, అమృత్ జంక్షన్ వద్ద వర్షం నీటితో నిండిపోయిన రోడ్లు, వాహనదారులు ఇబ్బందులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్.